అమెరికా షట్ డౌన్ ముగింపు బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారా? H-1B వీసాలపై ట్రంప్ మెత్తబడ్డారా? అమెరికన్లలో ప్రతిభావంతులు లేరని ఒప్పుకున్నట్లేనా? భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని పదే పదే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? సుదీర్ఘంగా సాగిన అమెరికా షట్డౌన్ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఫెడరల్ కార్యకలాపాలకు తాత్కాలికంగా నిధులు కేటాయించే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడంతో సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడింది. సెనెట్లో బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు అవసరం కాగా రిపబ్లికన్లకు ఆ సంఖ్యాబలం లేదు. అయితే 8 మంది డెమోక్రాట్లు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రిపబ్లికన్లతో కలిసి అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు పాస్ అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 222 నుంచి 209 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. కాగా డెమోక్రాట్లు పట్టుబడిన ఒబామా కేర్ సబ్సిడీల డిమాండ్ను ట్రంప్ ఆమోదించినప్పటికీ బిల్లు ఆమోదం పొందడం తమ రాజకీయ విజయమని రిపబ్లికన్లు చెప్పుకుంటున్నారు. అక్టోబర్ 1 నుంచి అమెరికాలో షట్డౌన్ ప్రారంభమైంది. 43 రోజుల పాటు ప్రభుత్వం షట్డౌన్ అయింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద షట్డౌన్ గా నిలిచింది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజులు ప్రభుత్వం షట్డౌన్ కాగా ఇప్పటి షట్డౌన్తో ఆ రికార్డు బ్రేక్ అయింది. అయితే షట్డౌన్తో 20,000 విమానాల రాకపోకలకు అంతరాయంతో పాటు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోల్పోవడానికి డెమోక్రాట్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. కాగా బిల్లు నిర్ణయంతో విమాన ప్రయాణాలు, పేదలకు ఆహార సబ్సిడీ సహా నిలిచిపోయిన అన్ని ఫెడరల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. షట్డౌన్ సమయంలో పనిచేయని, వేతనం లేకుండా పనిచేసిన ఫెడరల్ ఉద్యోగులందరికీ వారి బకాయి జీతాలు అందనున్నాయి. మరోవైపు H-1B వీసా విధానాలను కఠినతరం చేస్తూ వస్తున్న ట్రంప్ స్వరం మార్చడం ఆసక్తికరంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో H-1B సంస్కరణలను సమర్థిస్తూ అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అనటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని, సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేవని ట్రంప్ అనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి మద్దతివ్వడంతో పాటు అమెరికాలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ట్రంప్. అటు ఇటీవల కాలంలో భారత్పై టారిఫ్ బాంబులతో విరుచుకుపడ్డ ట్రంప్ కొంతకాలంగా ఆ విషయంలోనూ స్వరం మారుస్తూ వస్తున్నారు. భారత్ పైన, మోదీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అంటూనే మోదీ విజయవంతమైన నేత అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్తో వాణిజ్యం ఒప్పందంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని, ఒప్పందాలపై ఉత్సాహంగా ఉన్నామన్నారు. గతంలో ఉన్న ఒప్పందాలకు పూర్తి భిన్నంగా భారత్తో తాము ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. అటు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని, కాబట్టి సుంకాలను గణనీయంగా తగ్గిస్తామని ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? H-1B వీసాలపై ట్రంప్ మెత్తబడ్డారా? అమెరికాలలో ప్రతిభావంతులు లేరని చెప్పటం వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత్తో ఒప్పందాలపై ట్రంప్ అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారా? లేక నిజంగా ఇరు దేశాల మధ్య చర్చల్లో బలమైన పురోగతి కనిపించిందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.